దేవరా మూవీ బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. అదందరికీ మనకు తెలిసిందే. అటు యుఎస్ లోను ఇటు డొమెస్టిక్ లోను ఊచకోతకు వస్తుంది. సో ఇదిలా ఉంటే మన హీరో గారు ఆయన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, సో ఆయన లాస్ ఏంజల్స్ అయితే వెళ్ళిపోయారు టు అటెండ్ ద బియాండ్ ఫెస్ట్ అనమాట. సో ట్విట్టర్ లో యువత టాక్ ఏంటంటే తెలుగు జనాలు అసలు పట్టించుకోవట్లేదు, తెలుగు పీపుల్స్ మీకు అంత ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి ట్విట్టర్ లో యువత టాక్. సో దీనికైతే మూవీ టీం రెస్పాండ్ అయ్యి డైరెక్టర్ తో ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశారు విత్ మీడియా పీపుల్ అనమాట. సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ చిట్ చాట్ అంటాం కదా, సో చిట్ చాట్ కైండ్ ఆఫ్ థింగ్ లో అయితే ప్లాన్ చేశారు. సో అయితే ఆ మీడియా ఈవెంట్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే బయటకు వచ్చాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీకు చిరంజీవి గారికి ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుందా అంటే బయట వర్గాలు, మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా ఎవరు ప్రాణాలు చేసుకుంటే బాగుంటుందని. సో దాన్ని పీపుల్స్ ఆర్ టేకింగ్ అస్ ఇండియా వేరే ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నారు. సో అది నిజంగా మీరు చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నారా? మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే దానికి మన కొరటాల మావ అయితే ఏమన్నారంటే, లేదంటే చిరంజీవి గారు ఈజ్ నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆచార్య మూవీ ఫ్లాప్ అయిన తర్వాత యూ బి బౌన్స్ బ్యాక్ శివ అని చెప్పిన మొదటి మనిషి చిరంజీవి గారు. సో మేము బాగానే ఉన్నాము. ఆ ఇంటర్వ్యూలో ఉన్న క్లిప్ ను కొంచెం పీపుల్స్ రాంగ్ అర్థం చేసుకున్నారు అని చెప్పేసి క్లియర్ గా డెఫినేషన్ ఇద్దాం అనుకుంటే దాన్ని పీపుల్స్ రాంగ్ అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అయితే కొట్టాల శివ గారు అయితే కన్వే చేశారు. అండ్ దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. అదేంటంటే ఈ ఆచార్య డిజాస్టర్ మీద మీకు ఏమైనా ఇంపాక్ట్ పడిందా, దేవరం మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా, మీ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందంటే, సో శివ గారు ఏమన్నారంటే ఆఫ్టర్ 3 days ఆఫ్ ఆచార్య ఈ ఫోకస్డ్ ఆన్ దేవర మోషన్ పోస్టర్ మీద ఫోకస్ చేసాము. బట్ ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ వల్ల కొంచెం జాగ్రత్తగా పుల్లు దగ్గర పెట్టుకుని అయితే చేస్తామని చెప్పేసి అయితే కొరటాల శివ గారు అన్నారని చెప్పేసి అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ అనమాట. అంటే ఆ మీడియా పర్సన్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనే పర్సన్ అండ్ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. సో ఐ థింక్ ఇంటర్వ్యూ విల్ గో ఆన్ టుడే టుమారో మేబీ. సో విల్ సీ ద ఫర్దర్ ఇంటర్వ్యూ. అండ్ అలాగే దాంతో పాటు ఎన్టీఆర్ గారు ఇచ్చిన దేవరక జిగ్రా అది కూడా వచ్చింది. సో దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నవి. సో వాటి గురించి మనం స్పెషల్ గా మనం మాట్లాడదాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.